నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ విమర్శిస్తున్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని MVS మైదానంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో ప్రసంగిస్తూ ఈ అంశంపై సీఎం నిప్పులు చెరిగారు. ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలైతరు, మానవ బాంబులైతరు. ఎవడన్నా మిగుల్తడేమో నేను చూస్తా అనుకుంటున్నారేమో, తమాషా చేస్తున్నారేమో, వాన్నో వీన్నో సందులల్లా సక్కలగుల వెట్టి ఏదో చేద్దామని ఒక్కొక్కన్ని పండవెట్టి తొక్కి పేగులు తీసుకుని మెడల ఏసుకుని ఓరేగుతం బిడ్డా. ఎవడన్నా ఈ ప్రభుత్వం మీదకొస్తే ఆషామాషిగా అల్లాటప్పగా వచ్చినోళ్లం కాదు బిడ్డా. నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకీర్చినం అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తాజాగా అధికారంలోకి వచ్చిన తమ పార్టీ కాంగ్రెస్ మరోసారి 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. ప్రజాదీవెన సభలో లోక్సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి సంఖారావం పూరించారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు అధికారంలో ఉండి పందికొక్కులా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, తాము మాత్రం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే పలు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాకిలెక్కలు చెప్పుకుంటూ భ్రమలు కల్పిస్తూ ఎన్నో చిక్కుముడులు వేస్తే వాటిని తాము విప్పుతున్నామన్నారు. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.